హైదరాబాద్లో ఫస్ట్ ఆయుష్మాన్ భారత్ టైఅప్ గల కంటి హాస్పిటల్ బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్. క్యాటరాక్ట్, రెటీనా, గ్లాకోమా, లాసిక్ చికిత్సలు చేయబడును. సార్, నరాల బలహీనత చాలా మందికి అది చేతులు వణుకుతూ ఉంటాయి, కొంతమంది షివర్ అవుతూ ఉంటాయి, ఇంకొంతమంది ఏ పనులు చేయలేరన్నమాట. అండ్ ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా ఇవి వస్తూ ఉంటాయి. సో దానికి హోమియోపతిలో ఎలాంటి రెమెడీస్ ఉన్నాయని అంటారు? ఎలా క్యూర్ చేస్తుంది? ఇట్లా వెయిట్ గురించి మాట్లాడితే నాకు హార్డ్వేర్ షాపులు ఉంటాయి కదా, హార్డ్వేర్ షాప్, టైల్ షాప్ వాళ్ళు ఉంటారు కదా. ఒక వాళ్ళది షాప్ ఉంది. అయితే వచ్చిర్రు, ఏమన్నారంటే నాకు కూసుటేమో మంటలు వస్తున్నాయి కాళ్ళల్లో, మళ్ళీ బలం ఉంటలేదు ముంగట్లాగా. ఏజ్ ఏమో 43 or 44 years ఉండే, అంత బలం అనిపిస్తలేదు. మళ్ళీ దాని తర్వాత ఏంది అంటే ఈ తిమ్మిర్లతోటి చాలా సఫర్ అవుతున్నా అన్నారు. తిమ్మిర్లు, చేతుల్లో తిమ్మిర్లు, అరికాలు మంటలు, ఇవన్నీ ఉండే. కూసుటే ఎక్కువ అవుతున్నాయి. కూర్చున్న ఎక్కువసేపు లాంగ్ టైం కూర్చుంటే ఇంకా వాళ్ళకి మళ్ళా ఇబ్బంది అవుతుంది. ఏమంటున్నారంటే ఇట్లా కూసోగానే ఇట్లా మొత్తం నీరసం అయిపోయింది బాడీ. ఇంతకు ముందు ఏమో పిల్లలు రాకపోతే మేము కూడా పని చేసుకుంటుండే, మేము కూడా గిరాకు వస్తే వాళ్ళకి ఏ సౌదా కావాలా, సామాన్ కావాలన్నీ ఇవ్వడం అన్నీ ఉండే. ఇప్పుడేమో అబ్బా గిరాకు ఎందుకు వచ్చిండు అనేసి అనిపిస్తుంది. కానీ అట్లా చేస్తే దుఃఖం నడవదు కదా. అయితే ఎన్నో మందులు తీసుకున్నాం అన్నారు, తగ్గలేదు. అన్ని రిపోర్ట్స్, ఇంత పెద్ద ఫైల్ తీసుకొని వచ్చిండ్రు. రిపోర్ట్లు చూస్తే పేషెంట్కి డయాబెటీస్ ఉండే, మళ్ళీ దాని తర్వాత B12 డెఫిషియన్సీ ఉండే. నర్వ్ కండక్షన్ టెస్ట్ అనేసి ఒక టెస్ట్ ఉంటుంది. నర్వ్ కండక్షన్ టెస్ట్లో ఏం తెలిసింది, న్యూరోపతి ఉంది పేషెంట్కి. ఇప్పుడు B12 డెఫిషియన్సీ కూడా ఉంది, న్యూరోపతి కూడా ఉంది, మళ్ళీ షుగర్ వ్యాధి కూడా ఉంది. ఏమవుతుందంటే షుగర్ వ్యాధి పేషెంట్లలో ఎన్నోసార్లు న్యూరోపతి మనకు కనిపిస్తుంది, కానీ విటమిన్ B12 డెఫిషియన్సీ కూడా ఉండడం వల్ల ఇది ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. B12 ఏం చేస్తుంది అంటే మన నరాల్ని గట్టిగా పెట్టడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ అదే కాకుండా ఒక మైలిన్ షీత్ అనేసి షీట్ ఉంటుంది దీని మీద, అది రిపేర్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది విటమిన్ B12. అయితే పేషెంట్కి అది కూడా తక్కువ ఉంది. దాని గురించి సంబంధించి సప్లిమెంటేషన్స్ తీసుకున్నారు, అయినా తగ్గలేదు. లాస్ట్కి మొత్తం రోజు నీరసం, మొత్తం రోజు తిమ్మిర్లు, మంటలు. దీంతో చాలా బాధపడి అరే హోమియోపతితో తగ్గుతుందా లేదా, ఆల్రెడీ 7-8 ఏళ్ల నుంచి బాధపడుతుండ్రు. లాస్ట్కి వచ్చిండ్రు ఏదో ఒక చీకట్లో రాయి వేద్దాం అన్నట్టు వస్తే ఏమో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ పేషెంట్కి ఇంత ప్రాబ్లం ఉంది కదా. ఏ పేషెంట్ కన్నా చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఇంత సివియర్ దాంట్లో ఉంది అంటే ఏంది అర్థం అంటే వాళ్ళకు స్ట్రెస్ కూడా ఉంటుంది. ఒకవేళ స్ట్రెస్ ఎక్కువ ఉంది అంటే అది శరీరం మీద కూడా ప్రభావం వేస్తుంది. అయితే ఈ పేషెంట్కి అడిగినాం, ఏముంది మీకు స్ట్రెస్ ఉందా ఏమైనా అంటే అవును ఉంది అన్నారు. ఏముంది స్ట్రెస్ అంటే రాత్రికి నిద్ర వస్తలేదు, ఇట్లా షాప్లో కూర్చుంటే కూడా ఒక్కొక్కసారి ఈ సిమ్టమ్స్తో పాటు గుండెదడ అనిపిస్తుంది, ఏదో భయం వస్తుంది నాకు అంటే యాంగ్జైటీ కూడా వచ్చేసింది పేషెంట్కి. ఓకే, ఏదో భయం వస్తుంది నాకు అనేసి అన్నారు. అయితే మీకు టెన్షన్ ఏముంది అంటే ఏమన్నారంటే ఎవరో చుట్టాలు ఉంటారు కదా, నమ్మేసి ఇద్దరు కలిసి ల్యాండ్ కొన్నారు. ఇద్దరు కొంచి ల్యాండ్ కొన్నాక ఇద్దరు కలిపేసి లోన్ తీసుకొని బిల్డింగ్ కట్టుడు అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు బిల్డింగ్ కట్టుకున్నారు, దాని లోన్ కూడా కట్టాలి కదా. ఇప్పుడు నెల నెల లోన్ కట్టేటప్పటికి ఆ చుట్టాలు ఉంటారు కదా, మా దగ్గర లేవు పైసలు అనేసి చేతులు ఎత్తేసి ఇప్పుడు ఇస్తాం తర్వాత ఇస్తాం. ఇప్పుడు 1 year నుంచి కింద పైన బయటకెళ్ళి పైసలు తీసుకొని, ఫ్రెండ్ దగ్గర పైసలు తీసుకొని, చుట్టాల దగ్గర అడిగి, అందరినీ అడిగి వాళ్ళ ఇన్స్టాల్మెంట్ కూడా వీళ్ళు కడుతున్నారు. ఇప్పుడు ఎవరో కిరాయిదారు ఉంటే ఖాళీ చేపియచ్చు, కానీ ఇప్పుడు సొంత బామర్దిని అట్లా చేస్తే ఎట్లా ఖాళీ చేపిస్తారు. దాంతో స్ట్రెస్ మళ్ళీ అది శరీరం మీద ఇట్లా ప్రభావం వేసింది అనమాట. అయితే ఈ పేషెంట్కి హోమియోపతి మందులతోటి తగ్గిందనమాట పూర్తిగా. ఓకే, ఎంత డ్యూరేషన్లో తగ్గిందండి? ఇప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు 2 monthsకి ఇచ్చినాం మేడం. ఓకే, 2 monthsకి ఇస్తే పేషెంట్ నెక్స్ట్ టైంకే చెప్పారు అనమాట, ఈ గుండె దడ తగ్గింది, ఏదో అయిపోతుంది, భయం తగ్గింది, నిద్ర మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇంత ప్రశాంతంగా నిద్ర పోయి 1 సంవత్సరంన్నర అయింది అంట, ఇప్పుడు అంత మంచిగా నిద్ర వస్తుంది అన్నారు. మళ్ళీ తిమ్మిర్లు బెటర్ అయినాయి, మంటలు బెటర్ అయినాయి. ఇట్లా ఫస్ట్ 2 monthsలోనే చెప్పిండ్రు. అది తగ్గడానికి టైం పడ్డది. అంటే ఒక 6 monthsలో నరాలకి సంబంధించిన అన్ని సిమ్టమ్స్ వెళ్ళిపోయినాయి. దాని తర్వాత షుగర్ వ్యాధికి కూడా కంటిన్యూ చేసిండ్రు, అది కూడా రివర్స్ అయిందనమాట. అయితే టైం పడుతుంది, కానీ మీకు సిమ్టమ్స్ రిలీఫ్ తొందరగా ఉంటుంది. ఇప్పుడు వేరే వాళ్ళు ఏమంటారు, అరే లైఫ్ టైం మీరు మందులు వాడాలి, కానీ హోమియోపతిలో అట్లా ఉండదు. కొన్ని నెలలు మీరు మందులు వాడితే
మీరు రికవర్ అయిపోతారు అట్లా. సో వీటికి హోమ్ రెమెడీ ఏమన్నా చేసుకోవచ్చు అని అంటారా హోమియోపతి మెడిసిన్ వాడుతూ? అయితే హోమ్ రెమెడీ ఏంది అంటే, ఇప్పుడు మనం చాయ్ తాగుతామా డైలీ? టీ తాగుతాం. ఎట్లా తాగుతాం? టీని మంచిగా బాయిల్ చేస్తాం. చాలా బాయిల్ చేసి దాన్ని థిక్ చేస్తాం. థిక్ చేసి అది ఫిల్టర్ చేసుకొని అరే క్రీమీ ఉంది కదా చాయ్ అట్లా తాగుతాం. దాంతోటి మనకు ఇంకా రోగాలు తెచ్చుకుంటాం. ఇంత ఇంత చక్కెర వేస్తాం. అవునా కాదా? ఇంకా రోగాలు వస్తాయి. అదే కాకుండా నేనేం చెప్తానంటే వైట్ టీ అనేసి ఒక టీ ఉంటుంది. ఇప్పుడు గ్రీన్ టీ ఎట్లుంటుంది? అట్లా వైట్ టీ ఉంటుంది. అయితే వైట్ టీ మీరు డైలీ ఒక కప్ తీసుకుంటే మీకు దీంట్లో రిలీఫ్ ఉంటుంది. అంటే ఈ తిమ్మిర్లలో కానీ మంటల్లో కానీ ఎందుకు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటుంది. మళ్ళీ దాంట్లో కొంచెం సొంటి పౌడర్ వేసుకోవాలి, ఒక పావు చెంచా. అయితే దీంట్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. దీంతో ఏమవుతుందంటే నరాల నొప్పుల్లో, తిమ్మిర్లో, మంటల్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల ఇది కొంచెం బెటర్మెంట్ ఇస్తుంది. ఇది ఒక పూట తీసుకోవాలి. మళ్ళీ ఇంకో పూట ఏం తీసుకోవాలంటే ఊలాంగ్ టీ అనేసి టీ ఉంటుంది. ఇది సౌత్ కొరియాలో ఉండేటోళ్ళు చాలా ఎక్కువ తాగుతారు. ఓకే. ఇది కూడా డైలీకి ఒక కప్పు తీసుకోవాలి. ఇది తీసుకోవడం వల్ల కూడా మీకు నరాల్లో మీకు డిఫరెన్స్ అనిపిస్తుంది. ఇది రిలీఫ్ ఇస్తుంది. మీకు జర బలం తగ్గిపోయింది సార్, మొత్తం రోజు నీరసం ఉంటుంది, జర్రైనా యాక్టివ్ ఉండాలి కదా, ఇంకా 10 ఏళ్ళు పని చేయాలి, పిల్లలు పెండ్లీలు చేయాలి, వాళ్ళు సెటిల్ అయినప్పుడు వరకు మంచిగా మనం గట్టిగా ఉండాలి అంటే ఇది తాగండి. ఇవి 2 ఒక్కొక్క పూట తాగండి. మీకు మంచిగా రిలీఫ్ ఇస్తుంది. పూర్తిగా తగ్గాలంటే మీరు హోమియోపతి మందులు వాడాలి. ఓకే. ఎన్ని మంత్స్ వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది అని అంటారు? అంటే ఇప్పుడు మనం పేషెంట్కి చూడకుండా మనం చెప్పలేం. కానీ పేషెంట్ మన దగ్గరికి వస్తే మనం మందులు ఇస్తాం. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ చాలా పీక్ స్టేజ్ లో ఉంది వాళ్ళకి ఈ ఏదైతే వ్యాధి ఉందో, సో అలాంటి వాళ్ళు హోమియోపతి మెడిసిన్ ఫర్ లాంగ్ ఎంత యూజ్ చేయొచ్చు అని అంటారు? అది కూడా పేషెంట్ ని చూసినాకనే. ఒక 2 నెలలు మనం ఇస్తాం కదా మందులు, 2 నెలలు వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు దాన్ని బట్టి మనం ఏమైనా చెప్పగలుగుతాం, మీరు ఫలానా ఇన్ని రోజులు ఈ మందులు వాడాలనేసి. రైట్ సార్, థ్యాంక్ యూ.